తెలుగు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 100కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. కుంభమేళాలో రాష్ట్రపతి ముర్ము పుణ్యస్నానం చేస్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తొలుత ఘాటు వరకు పడవలో ప్రయాణించారు ముర్ము. కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో మహాకుంభమేళాను రాష్ట్రపతి సందర్శించారు. రాష్ట్రపతి వెనుక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఉన్నారు. ఇక పుణ్యస్నానం అనంతరం త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గంగమ్మకు పూజలు నిర్వహించారు. మరోవైపు కుంభమేళకు భక్తులు పోటెత్తారు. ఈ ఆధ్యాత్మిక సంబరం ప్రారంభమై 28 రోజులు గడుస్తున్న రద్దీ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్రాజ్ వైపు వెళ్లే మార్గాలని వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తంగా సుమారు 200 నుంచి 300 కిలోమీటర్ల మేర ఇక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లే కనిపిస్తున్నాయి. హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేయడం ఏంటని ప్రశ్నించింది. సెలవు దినంలో కూల్చివేతలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రంగారెడ్డి జిల్లా కోహిడా గ్రామంలోని ఆస్తుల కూల్చివేతను సవాల్ చేస్తూ సామ్రెడ్డి, బాలారెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా నోటీసులు చట్ట విరుద్ధమని, వాటిని రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ అక్రమ నిర్మాణం అంటూ అధికారులు శుక్రవారం పిటిషనర్కు నోటీసులు ఇచ్చారన్నారు. శనివారం వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పారని, ఆ వెంటనే ఆదివారం కూల్చివేతలు చేపట్టారని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్కు న్యాయమైన అవకాశం ఇవ్వకుండా తదుపరి చర్యలు తీసుకోవద్దని హైడ్రాను ఆదేశించారు. ముఖ్యంగా సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని హెచ్చరించింది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 4 నెయ్యి సరఫరాదారులని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్, యూపీకి చెందిన విపిన్ గుప్తా, పోమిల్ జైన్తో పాటు అపూర్వ చౌడాను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ఇవాళ తిరుపతి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. ఏహెచ్ఎంసీలోని హైడ్రా ఆఫీస్కు హీరో అల్లు అర్జున్ మామ వెళ్లారు. భూసేకరణ అంశంపై సంబంధిత అధికారులకు చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కేపీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా ఇంటి స్థల సేకరణపై ఆలోచించాలని కోరారు. ఒకవైపు 20 అడుగులు, మరోవైపు 30 అడుగులు తీసుకోవడంపై వివరణ ఇవ్వాలని కోరారు చంద్రశేఖర్ రెడ్డి. కొన్ని నెలల క్రితం కేపీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లు అభివృద్ధి చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1,100 కోట్లు ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక భూసేకరణ సమస్య కారణంగా పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ ప్రజావానికి ఫిర్యాదులు వెలువెత్తాయి. చెరువులు, రోడ్లు, ప్రభుత్వ స్థలాల కబ్జాపై జనం ఫిర్యాదులు చేశారు. బాధితుల ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వీకరించారు. గత ఎయిర్ ఇండియా నుంచి ఇప్పటి వరకు చాలా పురోగతి సాధించామన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బెంగళూరులో ఎయిర్ ఇండియా ద్వైవార్షిక వైమానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అస్త్ర క్షిపణి, నూతన తరహా ఆకాశ మిసైల్, అండర్ వాటర్ అటానమస్ వెహికల్, అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెస్సెల్ వంటి అధునాతన ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో మరింత వేగంగా ముందుకెళ్తామన్నారు రాజ్నాథ్. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుణ్యస్నానం ఆచరించారు. ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బడే హనుమాన్జీ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించారు. మంత్రికి ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను ప్రస్టేషన్కు గురి చేయవద్దని కామెంట్ చేసింది. కాగా పిటిషన్పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్పై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. పార్టీ నేతలతో కలిసి ఆయన రంగరాజన్ను పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలయ్యాయని విమర్శించారు కేటీఆర్. తెలంగాణ ఆర్టీసీ జేసీ నేతలు అత్యవసర సమావేశమయ్యారు. వీఎస్టీ సమీపంలోని ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసులలో భేటీ అయ్యారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఇప్పటికే జేసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. అలాగే జేసీతో పాటు వేర్వేరుగా 6 కార్మిక సంఘాలు కూడా నోటీసులు ఇచ్చాయి. 21 డిమాండ్ల పరిష్కారం కోరుతూ జేసీ సమ్మె నోటీసు ఇచ్చింది. తెలంగాణ ఆర్టీసీ సమ్మె నోటీసులపై చర్చ జరగనుంది. ఆర్టీసీ యాజమాన్యంతో జేసీతో కార్మిక శాఖ సమావేశం కానుంది. సమ్మె నోటీసుల నేపథ్యంలోనే చర్చలకు పిలుపునిచ్చారు.
ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్ కేసులుంటే ఉద్యోగంలో చేరేందుకు అనర్హులు, అదే ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులు అవుతారని ప్రశ్నించింది. ప్రజా ప్రయోజనవాద్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం అమికాస్ క్యూరీ సమర్పించిన నివేదికను పరిశీలించింది. 42 మంది లోక్సభ ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు హాట్ కామెంట్స్ చేసింది. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఖమ్మంలోని చింతకాని మండలం నావరానికి చెందిన రైతు లక్షలు అప్పు చేసి ఈ రైతు మిర్చి పండిస్తే 2 నుంచి 3 వేలకు అమ్మమంటారా అని ప్రశ్నిస్తూ రైతు వీడియోను షేర్ చేశారు. గుండెలు బాదుకుంటున్న ఈ రైతు గోస కానరావట్లేదా అన్నారు. మనసులోని ముఖ్యమంత్రికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు. కనికరం లేని కాంగ్రెస్ సర్కారుకు కనిపించడం లేదా అని నిలదీశారు. మాయమాటలో నమ్మిన పాపానికి మిర్చి రైతు కంట్లో కారం కొడతారా అన్నారు. 2 ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా అని మండిపడ్డారు. ఇంద్రమ రాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా అని ప్రశ్నించారు. వ్యవసాయ మంత్రి ఇలాకాలోని గిట్టుబాటు ధర లేకపోతే రైతులేం కావాలి అని అడిగారు. ఖమ్మంలో 3 మంత్రులున్నా ఏం చేసుకోవాలంటూ బోనస్ పేరిట బోగసు మాటలు ఆపాలన్నారు. మిర్చి రైతుకు కనీసం మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కేసీఆర్ పాలన ఐఫోన్లో ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లో ఉందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ఐఫోన్కు చైనా ఫోన్కు ఎంత తేడా ఉంటుందో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందన్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని సీఎం రేవంత్ రెడ్డి బురుడి కొట్టారని అన్నారు. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు కవిత. ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో AI భవిష్యత్తుపై కీలక చర్చ జరగనుంది. ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో చక్కటి సహకారం అందిందన్నారు మోడీ. దాన్ని కొనసాగించే అవకాశం తాజాగా దొరికిందని చెప్పారు. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 24న ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ దేవాలయమైన పాతగుట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా జరిగింది. కళ్యాణోత్సవంలో స్వామి అమ్మవార్లకు యాదగిరిగుట్ట పద్మశాలి సంఘం వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బాపట్ల జిల్లా చీరాలలో సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. చీరాల నియోజకవర్గంలో 600 మందికి పైగా ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టారని వారందరికీ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇల్లు కట్టుకునే వారికి 4 లక్షలు ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. గుడివాడ శివారు ధనియాలపేటలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీకోసం మీ వెనిగండ్ల ఉదయపు పర్యటన పేరుతో పర్యటించారు. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. గుడివాడలో సమస్యల పరిష్కారానికి నాంది పలికామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. స్థానికులు తాగునీటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వేసవిలో నీటి ఎద్దడి లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అమృత్ స్కీమ్ పథకంలో పెండింగ్లో ఉన్న పైప్ కలెక్షన్ల పనులు తక్షణమే ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను వారు ఆదేశించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం శ్రీ రామ సహిత సత్యనారాయణ స్వామి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై వైభవంగా కళ్యాణం జరిపించారు. సుమారు 2000 మంది దంపతులు పూజలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, వీరబెల్లి రఘునాథరావులు స్వామివారిని దర్శించుకున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో 4000 మంది మహిళా భక్తులతో లలిత సహస్రనామ పారాయణం అత్యంత వైభవంగా జరిగింది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా 6వ రోజు లలిత సహస్రనామ పారాయణ మహాయజ్ఞం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 4000 మంది మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో పారాయణం పఠించారు. వీరికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్
దిరిసాల బాలాజీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లా సున్నిపేట ఐటీడీఏ కార్యాలయంలో నంద్యాల కలెక్టర్ రాజకుమారి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెంచు గిరిజనుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఆత్మకూరు ఆర్టీఓ నాగజ్యోతి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శివప్రసాద్, ఆత్మకూరు డీఎస్పీ రామంజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయన వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, షబ్బీర్ అలీ ఉన్నారు. బైంసా మున్సిపాలిటీలో ఇన్ఛార్జి ఏసీఎల్బీ ఫైజన్ అహ్మద్ పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. బైంసాలోని పలు వార్డులో శానిటేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయానికి ఉద్యోగులు గంట ఆలస్యంగా రావడాన్ని గమనించిన ఫైజన్ అహ్మద్ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఉద్యోగులు సమయానికి రావాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకుంటామని మంచిర్యాల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు రఘునాథరావు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు వెంకటేష్కి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, అందుకే ఆ పార్టీని తెలంగాణలో ప్రజలు నమ్మడం లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించి బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ప్రజలు సరైన బుద్ధి చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లె సింధూర సుడిగాలి పర్యటన చేశారు. కొత్త చెరువు, ఓపుల దేవర చెరువులో రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. కొత్త చెరువులో విద్యుత్ శాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడేలా పెద్ద ఎత్తున విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది అన్నారు. విద్యుత్కు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా సంబంధిత కార్యాలయంలోకి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు ఎమ్మెల్యే. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. రాజేంద్ర నగర్ నుంచి ముంబైకి రేషన్ బియ్యం తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. 24 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేసినట్లుగా కొల్లూరు పోలీసులు తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని చింతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చిట్టమూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 40 లక్షల చొప్పున నిధులతో ల్యాబ్ల సముదాయం నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వివరించారు. దొంగతనం జరిగిన గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేసినట్లుగా ప్రొద్దుటూరు డీఎస్పీ భావన తెలిపారు. ప్రొద్దుటూరు 210 పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. తెల్లవారుజామున పట్టణంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న ప్రభావతి ఇంట్లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి చొరబడి ఆమెపై దాడి చేసి సుమారు 12 తులాల బంగారు నగలను దోచుకెళ్లాడని తెలిపారు. ప్రత్యేక టీములుగా ఏర్పడి నిందితుడిని సాయంత్రం వరకు అరెస్టు చేసి 12 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ వివరించారు. నిందితుడు గతంలో పద్మావతికి చెందిన దుకాణంలో గుమస్తాగా పనిచేశాడని, జీతం సరిగ్గా ఇవ్వలేదని మనసులో పెట్టుకుని ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా విచారణలో వెల్లడిందని తెలిపారు. నిందితుడు ప్రొద్దుటూరు పట్టణం ఆర్ట్స్ కాలేజ్ రోడ్డులో నివాసం ఉంటున్న రసూల్గా గుర్తించినట్లుగా వివరించారు పోలీసులు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో 17 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మేజర్లలో అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ వీరాయపల్లి గ్రామ అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తానని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో ముస్లిం మైనారిటీ ఇమాం మౌజన్ల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని మైనారిటీ సోదరుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముస్లిం మైనారిటీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సమక్షంలో కంకిపాడు సర్పంచ్ బాకీ రమణ, ఉప సర్పంచ్ రాచూరి చిరంజీవితో పాటు మరికొందరు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, అందరి సహకారంతో రానున్న రోజుల్లో కంకిపాడు గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా కుడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మాఘ శుద్ధ ఏకాదశి రోజు నుంచి పౌర్ణమి వరకు, అలాగే త్రయోదశి రోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించామని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మహబూబ్ నగర్ దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో జిట్ట ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఎంఎం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ అభివృద్ధికి తన పూర్తి సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మూడా నిధులతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మహోత్సవంలో ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటించారు. ముందుగా మక్లూరు మండలంలోని అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో పోలీసుల ఘోర వందనం స్వీకరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అంకాపూర్లోని లాలన వృద్ధ ఆశ్రమాన్ని సందర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పట్టణంలోని నవనాథ సిద్ధేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొని సిద్ధులగుట్ట శివయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. లావణ్యను మస్తాన్ సాయి, అతని స్నేహితుడు ఎంత దారుణంగా హింసించాలో పక్కా ప్లాన్ వేసుకున్నారు. కొందరి సపోర్ట్తో పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిన వారిని సిట్లో నుంచి లేపేస్తామని మాట్లాడుకుంటున్న ఆడియో వైరల్గా మారింది. లావణ్యను డ్రగ్స్ కేసులో ప్లాన్ చేసి ఇరికించి శేఖర్ భాషతో కలిసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు మస్తాన్ సాయి, అతని స్నేహితుడు. హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్పై దాడి దురదృష్టకరమన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇది ఒక వ్యక్తిపై దాడి కాదని ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు. రంగరాజన్పై దాడి విషయం తెలియగానే తీవ్ర మనోవేదనకు లోనయ్యానన్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్ళిన ఓ ముఖ రంగరాజన్పై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటో పోలీసులు నిగ్గు తేల్చాలి అన్నారు. స్థానిక ఎన్నికల నగర మోగక ముందే గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీల పదవులకు వేలంపాటలు జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గోకులపాడు గ్రామ సర్పంచ్ పదవికి గ్రామస్తులు వేలంపాట నిర్వహించారు. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు నలుగురు పోటీ పడ్డారు. చివరకు భీమరాజు అనే వ్యక్తి 27,60,000 రూపాయలకు వేలంపాట పాడి సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడ స్టాచ్యూ వరకు వాహనాలు భారీగా బారులు తీరాయి. వాహనాల తనిఖీలో అలసత్వం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ కొత్త సీఎం పేరు ప్రకటనపై ఉత్కంఠ వేయడం లేదు. మరోవైపు 2 రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అభ్యర్థిపై అమిత్ షా, నడ్డాతో మోడీ చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందున్నారు. అటు సాయంత్రం విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ బయలుదేరనున్నారు. అయితే విదేశీ పర్యటనకు ముందే ఢిల్లీ సీఎం పై నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. విద్యుత్ సంస్థల అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రేపు సమావేశం కానున్నారు. రానున్న రోజుల్లో విద్యుత్తుకు డిమాండ్ పెరగనుంది. ఈ నేపథ్యంలో 16,000 మెగావాట్లకు చెరువులో విద్యుత్ డిమాండ్ ఉంది. వేసవి మరియు యాసంగి పంటల ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. గతేడాది మార్చిలో 15,623 మెగావాట్ల విద్యుత్ వినియోగం డిమాండ్ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ నెల 7వ తేదీన ఎదుర్కొన్న అత్యధిక డిమాండ్ 15,920 మెగావాట్లు. డిమాండ్ పెరిగినా దానికి తగ్గట్టుగా సరఫరా అందిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది బంగారం ధర. 10 గ్రాముల బంగారం ధర 88,000 రూపాయల మార్కును దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 88,060 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81,540 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 97,600 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం బంగారం ధరలు బగబగమంటున్నాయి. పసిడి ధరలు పరుగులు పెడుతుంది. తగ్గేదిలే అన్నట్లుగా ధరలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చు బిగుస్తుంది. భూ కబ్జాలపై విజిలెన్స్ నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 104 ఎకరాలు పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఏర్పరచుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అటవీ భూములను ఆక్రమించి చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలిపారు. దీంతో 7 రకాల ఆధారాలతో విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. అలాగే పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు. గాంధీ భవన్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో రాయపర్తి మండలానికి చెందిన 100 మందిపై బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తమ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని పలువురు నేతలు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరతారని తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మనీ స్కామ్ బయటపడింది. అనంతార్థ అసోసియేట్స్ పేరుతో సుమారు 78 కోట్ల రూపాయల భారీ మనీ స్కామ్ కీలక సూత్రధారిని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. మనీ స్కామ్లో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ 17 మంది అనంతార్థ అసోసియేట్స్ సభ్యులను పోలీసులు విచారణకు పిలవకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. మనీ స్కామ్పై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.